సో ఆనాడు డబ్బులే లేవు కానీ ఈనాడు బాగానే ఉన్నట్టున్నాయి కదా, ఏం లేవా? అట్లనే ఉన్నారా? రఘు ఒకటి ఏంటంటే మళ్ళా నాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి, అన్ని ఆస్తులు ఉన్నాయి, ఇన్ని వందల కోట్లు, అన్ని వందల కోట్లు చూస్తావు కదా రఘు, రేపు అఫిడవిట్ లో చూస్తాం కదా ఏం ఆస్తులు ఉన్నాయి. ఏ వందల కోట్లు ఏం లేవా? 100 కోట్లు కాదు రఘు, 5 కోట్లు ఇచ్చిన ఆస్తులు నేను చెప్తా ఉన్నా కదా, 2 కోట్లు ఇరి ఆస్తులు ఏమున్నాయి ఇస్తా అంటే. ఎంతో మంది అనుకుంటారు రఘు కేసీఆర్ ప్రభుత్వమే 10 ఏళ్ల పాటు ఉంది, నేను ఒక్క చిన్న పొరపాటు చేసిన ఊకుంటోడేనా రఘు? కేసీఆర్ ఇట్లా గద్దలాగా వెయిట్ చేసిండు కదా, గద్దలాగా వెయిట్ చేసి ఊకుంటోడేనా రఘు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను గాంధీ భవన్కి ఒకటేసారి పోయి వచ్చిన రఘు. నేను ఎక్కడ పని చేస్తే, ఎక్కడేం చేస్తే, ఎట్లా సంపాదిస్తే? సరే తీన్మార్ మల్లన్న 100 కోట్లు సంపాదించినాం, అందులోకి 96 తీసుకొని 4 నాకు. ఓకే, వట్టిగానే అనుడు ఎందుకు? అవి ఏడున్నాయో తీసుకొచ్చి మీరు కారు కొన్నా కారుని కూడా ట్రోల్ చేస్తున్నారు కదా, పెద్ద పెద్ద కార్లు కొంటుండే మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చినాయని. రఘు ఒక కారు నా ఫ్రెండ్ రఘు, ఓకే నువ్వు చూడండి నా ఫ్రెండ్ది, ఓకే. ఇంకో కారు ఆఫీస్ది రఘు, ఇవే కదా, ఓకే ఇవే కదా. ఓల్వో అప్పుడు ఓల్వో ఎక్కడిది రఘు? ఏడా ఆ తెల్లాపూర్ కాడ భరత్ అని ఆయన కార్పొరేటరు, ఆ ఏది మన ఒకటి బ్రహ్మంగారి గుడికి సంబంధించినటువంటి మైవం రామేశ్వరరావు కబ్జా పెట్టిందంటే చూద్దాంపా అంటే నా వెనుక ఉండే కారు, ఆ కారు కూడా అమ్ముకున్నా. వెనుకుండే బురద ఉంటే అనుకుంటే అన్న ఈయన లెక్కానంటే అని లెక్కిన, అయిపోయింది. ఆ కారు నాదన్నారు. ఈ ఉన్నది రాదు బాగానే ఉన్నాయి అనుకుంటే తప్పే ఉంది, 4 రోజులు అనుకునే కదా. విషయం ఏంటంటే నాకేమున్నది ఏం లేదనేది నిజంగా రఘు, నిజంగా నాకు అన్నీ ఉంటే నా భార్యను ఉద్యోగం ఎందుకు చేయిస్తా? చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని ఉద్యోగం ఎందుకు చేయిస్తా? నా కూతురుకి, పెద్ద కూతురికి రఘు ప్రతి నెల దాదాపు 30,000 రూపాయలు ఖర్చు కావాలి. 30,000 కావాలా? డాక్టర్లకి ప్రతి నెల కావాలి వాళ్ళకి. మరి ఎక్కడి నుంచి తేవాలి రఘు? ఎవరో ఒకరు పని చేసుకోవాలి కదా, అదే చేస్తున్నాం. పని చేసుకుంటే తప్పే, చేయకపోతే తప్పే. తీన్మార్ మల్లన్నకు 100 కోట్ల ఆస్తులు ఉన్నాయా? తీసుకో, బాండ్ పేపర్ తీసుకురా, నేను సంతకం పెట్టిస్తా. ఓకే, బాండ్ పేపర్ తీసుకురా, నేను సంతకం పెట్టిస్తా. ఒకటి ఎప్పుడు నమత్పల్లి కాడ మా మిస్సెస్ వాళ్ళ ఊరు కాడ వాళ్ళ చిన్నాన్న కూతురు పెళ్ళి అయితే మా మిస్సెస్ ఆ చిట్టీలు వేసిన డబ్బులు అవి తీసుకుపోయి ఆయనకి ఇస్తే, ఎల్లే బిడ్డ అంటే 10 గుంటల భూమి వాళ్ళ చిన్నాన్న అమ్మి గది మేము ఎక్స్ట్రా సంపాదించిన ఆస్తి. ఉన్న ప్లాట్ ఆడ ఒక ప్లాట్ ఉంటే ఆ ప్లాట్ అమ్ముకున్న రఘు, ఈడ ఇంకొకటి కొనుక్కున్నాం రఘు, అదే పైసలు పెట్టి. ఓకే, ఇవి మా ఆస్తులు. ఇక దీనికి మల్లన్న దగ్గర అడ్డగోలుగునే పైసలు, మల్లన్న ఇక కుమ్మరిస్తాడు. ఈ నా పరంపరలో ఎక్కడ నేను ప్రభుత్వంలో ఉన్నా, ఎక్కడ నాకు అవకాశం ఉంది, ఎక్కడ నేను సంపాదించడానికి వే ఉంది, నేను పోరాటం చేసింది జైళ్ళలో సంపాదించినాను. 68 కేసులు రఘు, ఇంకా ఉన్నాయి 68 కేసులు. అడ్వకేట్లకు ఎన్ని పైసలు ఖర్చు అయితే రఘు? ఎన్ని జమనాతులు పెట్టాలి రఘు? అవును, అన్ని షూరిటీలే కదా, 10,000 20,000 50,000 లక్ష ఇన్ని షూరిటీలు పెట్టి, ఇవి ఎవరికి తెలియదు రఘు, ఇవి ఎవరికి తెలియదు. ఒట్టిగానే మాట అనేస్తే అయిపోతుంది అని వేసినాం కదా, ఇక అలా బాధలు చూసుకుంటారు. వాటి గురించి నేను పట్టించుకోను రఘు. నేనేందో నా బాధ ఏందో, నా కుటుంబం ఏందో, దాని ఆస్తులు ఏందో నాకు తెలుసు రఘు, నాకు తెలుసు. నా తాత సంపాదించిన ఆస్తులు లేవు, మా తండ్రులు ఇచ్చిన ఆస్తులు లేవు, కట్టుబట్టలతోనే వచ్చిన రఘు, అట్లే ఉన్నాం. సో ఇప్పుడు కేసీఆర్ పదే అన్ని మీటింగ్లలో చెప్తున్నాడు, రైతు బంధు అడిగిన వాళ్ళని చెప్పుతో కొట్టమంటున్నారని. అందులో ఒకరోజు ప్రెస్ మీట్లో మీది కూడా వాడినట్టున్నారు, మీ పేరు కూడా వాడినట్టున్నారు. అంటే ప్రతి దాంట్లో అదొక ప్రచార ఆయుధంగా వాళ్ళు వాడుకుంటున్నారు. అదే వాళ్ళకి ఆయుధమా, లేకపోతే జనంలో ఉన్న సరే 100% నమ్మకపోయినా ఎంతో కొంత మంది ప్రజలకైతే అది చేరే అవకాశం ఉంది కదా. ఇప్పుడు దాని సందర్భం ఏందనేది మీకు తెలుసు, నాకు తెలుసు, అదే అందరికి తెలుసు. ఖజానాను లూటి చేసి రైతులకు రైతు బంధు వేయకుండా మేము వేస్తుంటే ఎలక్షన్ కమిషన్ అడ్డుకున్నదని చెప్పి అలా డ్రామా ఆట కట్టి వీళ్ళు. మరి ఇప్పుడు పోయి చూస్తేనేమో 7,000 లేవు, 8,000 లేవు. వేయకపోతివి అంటే ఎత్తుకపోతివి మరి మేమన్నాం. అంటే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ప్రజల్ని ఇంకా మాయమాటలు చెప్తా, ఇంకా ఏదో తిమ్మిని బమ్మిని చేస్తా,
ఇవాళ నేను మాట్లాడుతూ ఉన్నాడు, నేను పుట్టిందే తెలంగాణ కోసం, నన్ను పుట్టించిందే తెలంగాణ కోసం. లేదు లేదు, ప్రజలు గుండెలు జీలిస్తే ఆ, కేసీఆర్ ప్రజల గుండెలు జీలిస్తే కేసీఆర్ గుండెలు జీలిస్తే కనిపించేది లిక్కర్ స్కామ్ కనిపిస్తుంది, భూమాయ కనిపిస్తుంది, ధరణి దరిద్రం కనిపిస్తుంది, కాళేశ్వరం కట్టాలు కనిపిస్తాయి, కుట్రలు కుతంత్రాలు పాస్పోర్ట్లు అన్ని ఇలా కనిపిస్తాయి. ఆయన గుండెలు జీలితేనట కనిపిస్తాయి, ఆయన గుండెలలో ఉన్నాయి. జనం గుండెలు జీలిస్తే కేసీఆర్ కనిపిస్తాడట, కనిపించడా మరి? ఎందుకంటే చేసిన మోసం అంతా గుండెలో పెట్టుకునే కదా ఆయన గుండు గుద్దిరు. ఇంకొక విషయం చెప్పిండి నిన్న భువనగిరిలో, 1100 గురుకులాలు పెట్టినా కలెక్టర్లు అయిపోయారు అంటుండు. 1100 గురుకులాలలో కలెక్టర్లు తయారయ్యారట ఈయనకి. అంటే 10 ఏళ్ళకే కలెక్టర్లు తయారైపోయారు అని చెప్తున్నాడు. అవుతాడు. కేసీఆర్ ఏంటంటే అంటార్కిటికా ఖండంలో కూడా ఐస్ క్రీమ్లు అమ్మొచ్చే రకం. ఆడ కూడా అంటార్కిటికా ఖండంలో ఏసీలు అమ్మచ్చాడు కేసీఆర్. అది ముందే -డిగ్రీలలో బతికే ఏరియా. ఆడ అమ్మి వచ్చినా అని చెప్తాడు. ఈయనకేమెరక సపట్లు కొడుతుంటాడు. నిజమే కావచ్చు, సార్ ఆడికి ఎక్స్పోర్ట్ చేయొచ్చారని. సముద్రానికి నీళ్ళేగా దోసి పోయిస్తాడు అనుకోరు అది కేసీఆర్. ఒక మాటలు చెప్పాలంటే ఇట్లా ఇంకా ఈ బోగస్ మాటలు చెప్పి ఇంకా ఈ కథ చేద్దాం అనుకుంటున్నాడు. కానీ కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయన పార్టీ పరిస్థితి అసలు ఊహించలేంది. ఎందుకు ఇప్పుడు మెదక్, కరీంనగర్ ఇట్లా ఒక 2-3 స్థానాల్లో కొంత పోటీ ఇచ్చే అవకాశం ఉంది అని అంటారు.